శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది మౌనం అయిపోతారు. ఏమైపోతారండి? వాళ్ళకి శ్రమలు ఆపదలు వచ్చినప్పుడు అమ్మ మాట్లాడమని ఏదో ఒకటి మాట్లాడమంటే మాట్లాడాలనే మనసు లేదు, మౌనం అయిపోతారు. అర్థమైందండి? ఇంకొంతమంది శ్రమలు వచ్చినప్పుడు విపరీతంగా మాట్లాడతారు. ప్రియులరా, శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం మంచిదంటారా, మాట్లాడడం మంచిదంటారా? చెప్పండి. ఏం చెప్పినా ఇంత పెద్ద తలకాయ ప్రియులరా, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడండి, మనుషులతో కాదు దేవునితో మాట్లాడండి. చెప్పండి కూడా మందరు గట్టి. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి, మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. వీళ్ళతో మాట్లాడొద్దు. వీళ్ళతో మాట్లాడినప్పుడు ఆ డిప్రెషన్లో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ కోపంలో మనం ఏదో చెప్పబోయి అది ఇంకొక మాటగా మారిపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. అది ఆపద వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నీతో నీవు మాట్లాడుకో.